మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరు జిల్లా వేదికైంది. జిల్లాలో నిర్వహించే పండుగ చరిత్ర పుటల్లో ఓ ఖ్యాతి సాధించుకుంది. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనుకుంటూ సాగే ఈ పండుగ దేశంలోనే కీర్తి ప్రతిష్టలు సాధించింది. కోరిన కోర్కెలను తీర్చడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో వస్తున్నారు. నెల్లూరులో జరిగే స్పెషల్ ఫెస్టివల్పై ఏఎన్ఎన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు బారా షాహీద్ దర్గా. ఇక్కడ నిర్వహించే రొట్టెల పండుగ హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా చరిత్రకెక్కింది. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇందులో భాగంగా స్వర్ణాల చెరువులో వీటిని ఇచ్చిపుచ్చుకోవటం ఆనవాయితీ. ఇక నెల్లూరులో నిర్వహించే రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఏర్పాట్లు సాగిస్తూ పర్యాటక వైభవాన్ని కొనసాగిస్తుంది. ఇతర దేశాల నుంచి దాదాపు 12 లక్షల మంది పైచిలుకు భక్తులు పండుగ రోజున దర్శించుకుంటారు. ఇక ఈ పండుగను వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పూర్వం ఆర్కట్ నవాబు రాజ్య పర్యటనలో భాగంగా ఇక్కడ స్వర్ణాల చెరువు మైదానంలో విశ్రమించిన సందర్భంగా రాణి బేగం కాలికి గాయం కావడం, నయం చేసేందుకు వైద్యులు గాయమైన చోటు నుంచి మట్టిని సేకరించారు. ఇక రాణి బేగంకు ఆరోగ్యం నయమైన కృతజ్ఞతగా బారా షహీద్లకు గంధం లేపనం చేసి ఆ పాత్రను చెరువులో శుద్ధి చేయడం ద్వారా పవిత్రతను నెలకొల్పి స్వర్ణాల చెరువులో జలాచారాలకు వేల సంఖ్యలో రొట్టెలు వదిలారు. నాటి నుంచి నేటి వరకు అనారోగ్యంతో ఉన్నవారు ఈ రొట్టెలను స్వీకరించి స్వస్థత పొందిన సనాతన సందర్భం దేశంలోనే రొట్టెల పండుగగా విస్తరించి ఏటా కొనసాగుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతంలో షహీదులైన 12 మంది ముస్లిం మత ప్రచారకులు సమాధి ఉండడాన్ని గుర్తించి దర్గా నిర్మించినట్లు చారిత్రక కథనం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల సంఖ్యలో తరలివచ్చే సందర్శకుల కోసం పర్యాటక సదుపాయాలను కల్పించి చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశం కల్పించింది. సంతానం కోసం, ఉన్నత చదువులు, గృహం కోసం ఇలా తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తారు. చెరువులో స్నానం చేసి తమ కోర్కెలు తీర్చమని దేవుళ్లను వేడుకుంటారు. మరోవైపు కోరిక తీరిన వారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చి పంచిపెడతారు. ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోర్కెలు నెరవేరాక మళ్లీ రొట్టెలను పంచుతారు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. సంపద కావాలనుకునే వారికి ఒక రొట్టె, చదువు, ఉద్యోగం, సొంతిల్లు, ఆరోగ్యం, వివాహం ఇలా ఎవరి కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టె తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్క ఏడాదికి ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకుని కోరిన కోరిక తీరిన తరువాత ఖచ్చితంగా మళ్ళీ రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం. దీంతో ఒకసారి ఇక్కడికి వచ్చిన భక్తులు మళ్ళీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అదేవిధంగా బారా షహీద్లకు గలేఫ్లు, పూల చద్దర్లు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో జూలై 6 నుంచి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు నెల్లూరు ముస్తాబవుతుంది. ఈ మేరకు పండుగ నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పండుగ గతంలో 2014-19 మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. మరి ఈ పండుగ
రాష్ట్రం నుంచే కాకుండా అనేక పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు మన తెలంగాణ. ఇది కాకుండా అంతర్జాతీయంగా కానీ కొంతమంది భక్తులు వస్తారు. ఇటువంటి మత సామరస్యానికి ఒక ప్రతీక ఉండే పండగలు భారతదేశంలో ఒక అరుదైన పండగ. దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఉంటాయి. ఇవన్నిటినీ ఓర్చుకొని ఇటువంటి మత సామరస్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. జూలై 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు పండుగ జరిగే దర్గా ప్రాంగణంలో జోన్ల వారీగా విభాగాలు ఏర్పాట్లు, వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. పండుగ నిర్వహణలో గతేడాదిలో జరిగిన లోపాలను గుర్తించి పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. దర్గా కమిటీ ప్రతినిధులను సమన్వయం చేసుకుని అన్ని సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోటంరెడ్డి పేర్కొన్నారు. రొట్టెల పండుగ జరగడం అందరికీ తెలిసిందే. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేవాళ్ళు ఉంటారు, రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. యాక్చువల్గా ఈ రొట్టెలు వదిలేవాడు, పట్టుకునేవాడు పెరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలు తీరుకుంటారు. పవిత్రమైన నమ్మకం కలిగిన ఈ పండుగ దీనికి 2014-19 ముందు ఇక్కడ స్వర్ణాల చెరువు చూస్తే చాలా భయంకరంగా ఉండేది. అక్కడే శానిటేషన్, అక్కడే లారీలు క్లీన్ చేయడం, బస్సులు క్లీన్ చేయడం, ఆ బురద నీళ్ళలోనే స్నానాలు చేసేవాళ్ళు, ఆ బురద నీళ్ళలోనే రొట్టెలు పట్టుకునేవాళ్ళు. నేను 2014లో మంత్రి అయిన తర్వాత ఆ రోజు మేయర్ అజీజ్ గారు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఈసారి రొట్టెల పండుగని క్వాలిటీగా చేస్తాం, హైజీనిక్గా చేస్తాం, ఇది ఎంతో పవిత్రమైంది. మన జిల్లా కాదు, మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. అనేక మార్పులు తెలిపారు. ఫస్ట్ టైం అయితే వాటర్ క్లీనింగ్ ఫస్ట్ 14 అడుగులో 12 అడుగులో వాటర్ లెవెల్ పెంచుకున్నాం. చాలా కష్టపడి చేశారు. దట్ ఇస్ మోడల్. అంటే ఎప్పుడైతే 1 year చేశారో అదే కంటిన్యూ అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు 5 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది చేయాలంటే సుమారుగా 9 కోట్లు అవుతుంది అన్నారు. నేను మొన్నే ఆ కన్సర్న్ మంత్రి గారితో, అజీజ్ గారితో వాళ్ళందరితో మాట్లాడి ఒక 9 కోట్లు ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో కమిషనర్ వైవో నందన్, ఆర్డీఓ అనూష, డిఎస్పీ సింధు ప్రియ, మేయర్ స్రవంతి, టీడీపీ నేతలు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎస్సీ రామ్మోహన్ రావు, ఈఈ శేషగిరిరావు, సిటీ ప్లానర్ హిమబిందు, ఆరోగ్యాధికారి డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.